మీకు ఎక్కడో అదృష్టం ఉంది బ్రో, లేకపోతే పూజ లాంటి వైఫ్ మీకు రావడం ఏంటి? అయినా మీకెలా పడింది బ్రో పూజ 16,000 జీతానికి? ఏం ఆలోచిస్తున్నావు? అంత కోపం ఎందుకు వచ్చింది? మరి నిన్నెవరైనా తక్కువ చేసి మాట్లాడితే కోపం రాదా? అతను ఎటకారంగా మాట్లాడిన నిజమే చెప్పాడు. ఏంటి నిజం? శాలరీని బట్టి లైఫ్ స్టైల్లో తేడా ఉంటుందేమో, కానీ ప్రశాంతంగా ఉండాలంటే మనం దేనికి తృప్తి పడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. చేతకాక సరిపెట్టుకుని సర్దుకుపోతుంటాం. డబ్బులకి వన్ సైడ్ లవర్స్ ఎక్కువ పూజ. మనీ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు మన మధ్యలో? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో గొడవలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ప్రూవ్ చేసుకోవడానికి పాత లెక్కలన్నీ తిరిగేస్తాం. రేపటి కోసం డబ్బులు పొదుపు చెయ్యొచ్చు, కానీ గొడవలు వస్తాయని గీతలు గీసుకుంటే ఇద్దరు కలిసి ఉండలేరు ప్రసాద్. సర్లే, నాకు నిద్ర వస్తుంది, పడుకో. సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. పృథ్వీ నిన్ను అవమానించడానికి పిలుస్తాడని నాకు తెలీదు. ఓకే, గుడ్ నైట్. సారీ చెప్పా కదా, మూసుకొని యాక్సెప్ట్ చెయ్యి. పశ్చాత్తాపంతో సారీ చెప్పాలి, వార్నింగ్ ఇచ్చినట్టు కాదు. నాకు ఇలానే వచ్చు. యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే నాకు గిల్ట్ ఉండిపోతుంది. ఓకే, గుడ్ నైట్. ఒరే సచ్చినోడా, ఫోర్స్ కొడుతున్నావేంటి? ఓకే ఏంటి ఓకే? ఇట్స్ ఓకే పూజ, ఐ డోంట్ మైండ్ అని ప్రేమగా చెప్పలేవా? చెప్పు. ఓకే, గుడ్ నైట్. ఓకే, నేను వెళ్ళిపోతున్నా, బాయ్. పూజ. చెప్పు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. నో, ఇప్పుడు బిషప్ని మూవ్ చేస్తే నైట్ పోతాడు. ఏ సారీ యాక్చువల్లీ నేను గేమ్. ఓ కేర్ఫుల్, మళ్ళీ ఆల్ గేమ్ ఆడుకుంటూ వచ్చేస్తున్నావా? యాక్చువల్లీ ఆ ఆల్ గేమే నాకు చెస్ నేర్పిస్తుంది చూడు. అదేంటి, డ్యూయలింగో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ కదా, చెస్ ఎలా? చెస్ కూడా లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ లాగానే. నేను కాఫీ తాగే టైంలో సిసిలియన్ డిఫెన్స్ నేర్చేసుకున్నా తెలుసా? సరే, నాకు కూడా లింక్ పెట్టు, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. గాయత్రి సార్, ఏంటి మంత్ 9 బుకింగ్స్ 2 డెలివరీసేనా? మిగతా బుకింగ్స్ అప్డేట్ ఏంటి? ఫినాన్స్ అవుతున్నాయి సార్, కొన్ని వేరియంట్ స్టాక్ లేవు, ఆర్డర్ పెట్టాలి. వర్కింగ్ డేస్ కన్నా లీవ్స్ ఎక్కువ ఉంటే ఫాలో అప్ తినగెందుకు ఏడుస్తుంది? ఎందుకు సార్ ఎప్పుడు నన్నే తిడతారు? ఆ ప్రసాద్ గడు రాలేదు కాబట్టి. సరే సార్. సార్, ఏంటి శాలరీ అడ్వాన్సా? సంక్రాంతి లీవ్ కావాలి. భోగి మంటలో తోసేస్తారు ఇంకోసారి లీవ్ అన్నావంటే. జాబ్ అంటే జోక్ అయిపోయిందా? వెళ్ళి బుకింగ్ డాకెట్స్ తీసుకురా. ముష్టతవా సచ్చినోడు. ఇలా అయితే నా స్థాయికి ఎప్పుడు ఎదుగుతారు? ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాను. ఏమ్మా గుడికెళ్ళావా? అవును అంకుల్, బాగున్నారా? మీరు రెంట్ డబ్బులు ఇస్తే ఈ నెల బాగుంటాం. మీ ఆయన ఫోన్ పాపం బిజీ అనుకుంటా, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. 2 days అంకుల్, ఎలాగోలా సర్దుతాను. ఈ నెల సర్దుతావు ఓకే, ప్రతి నెల సర్దుకుంటూ ఉంటే ఎలా? అంటే తనకి ఈ నెల కొంచెం శాలరీ లేట్ అయింది, అందుకే. మీ కారణాలతో మా కడుపు నిండదు కదా. పునాదిని బట్టి ఇల్లు, జీతం బట్టి జీవనం ఉండాలి. మేము కూడా పెద్దింట్లో ఉంటున్నామని నలుగురికి తెలియాలి కదా. 2 days అంకుల్. వారం టైం తీసుకున్నా పర్వాలేదు, వాయిదా మాత్రం వేయకు. ఇన్సూరెన్స్ కోసం మా కంపెనీకి రిఫర్ చేయమని ఎగ్జిక్యూటివ్స్ చెప్పొచ్చు కదా. వాకిన్ అటెండ్ చేసి వాళ్ళకి ఇవ్వడం వరకే నా పని, మీరే మాట్లాడుకోవచ్చు కదా. అందరినీ పిలిచి మా మేనేజర్స్ పార్టీ కూడా ఇచ్చారు. పీకల దాకా తాగి 25,000 బిల్లు కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఒక్క లీడ్ కూడా ఇవ్వలేదు. కనీసం నువ్వు కస్టమర్ డీటెయిల్స్ ఇస్తే నేనే మాట్లాడుకుంటా కదా. కావాలంటే డిఎంఎస్ రిపోర్ట్ ఇస్తా, మీరే ఫాలోఅప్ చేసుకోండి కస్టమర్స్తో. ఇక్కడ నీకేం పని? వాకిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. వెహికల్ బుకింగ్ వచ్చాక, రిసీట్ నెంబర్ డాకెట్లో రాశాక, డెలివరీ కన్ఫర్మ్ అయ్యాక టీఆర్ తీసే ముందు నీ పని స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ నీకేం పని? క్యాజువల్గా మాట్లాడుతున్నాను సార్. కావాలంటే 2 లెమన్ టీ తాగి ఎగ్జిక్యూటివ్స్తో బాతాగానే పెట్టుకో. రిసెప్షన్లో వద్దు. రోజు షోరూమ్కి వస్తున్నాననే చనువుతో మాట్లాడుతున్నాను సార్. అంత చనువద్దు, ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్. ఇద్దరితో బ్రేకప్ అయింది అంతే. సార్ ఈ మంత్ నా టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం అడుగుతున్నాను సార్. అది నేను చేయాలి, అంటే నువ్వు వెయిట్ చేయాలి. సారీ సార్. వెళ్ళు. అది నా పిల్లరా, కాపాడుకోలేక చస్తున్నాను. ఇలా అందరినీ నమ్మొద్దు నికితా. అసలు అడిగి పెళ్లి కూడా అయిపోయింది. మీకు కూడా అయింది కదా సార్. అది గతం. నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాబిన్లోకి రా. నా గురించి అడిగాడా? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడేమో క్యాబిన్కి రమ్మంటున్నాడు. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. టార్చర్ చేస్తున్నాడు అన్నా. వెళ్ళి సెకండ్ షో సినిమాకి వెళ్దాం 2 సార్లు అడుగు. ఛీ, అతనితో నేను ఎందుకు వెళ్తా సెకండ్ షో? అడిగి చూడు. పర్లేదా? పిల్లక దొరికినప్పుడు ఆడుకోవాలి. సర్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. రా రా రా, కూర్చో. నువ్వు కూడా నా అంత ఎదిగాక నీకు స్పెషల్ క్యాబిన్ ఇస్తారు. ఇప్పటికి మీరు ఉంటారా సార్? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు నిక్కి. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కళ్ళతో కాదు, మనసుతో చూడు. సినిమాకి వెళ్దాం సార్. ఈ ఫీలింగ్ ఏంట్రా ఎంత బాగుంది. కార్నర్ సీట్స్ బుక్ చేస్తాను. సెకండ్ షోకి వెళ్దాం సార్. లేట్ నైట్ అంటే డార్క్ సర్కిల్స్ వస్తాయేమో. వీకెండే ప్లాన్ చేద్దాం. సెకండ్ షోకి అయితే చెప్పాను సార్, ఈరోజే వెళ్దాం. నిక్కీ 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 ఏంది వీడియో సెకండ్ షో కన్నా రావట్లేదు? అదే మ్యాజిక్, తర్వాత చెప్తా. గాలి కొవ్వు తరిపినట్టు మీ జీవితంలో జ్యోతి లేకుండా పోయింది సార్. నా మొదటి భార్య పేరు కూడా జ్యోతే. చంపేశారా? వదిలేసింది. ప్రసాద్ సార్, ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఏ టైంకి వచ్చావు? ½ అవరే కదా సార్ లేటు. సేల్స్లో ప్రతి నిమిషం చాలా క్రిటికల్ ప్రసాద్. మనం ఐసీలో ఉన్నా. ఈ మంత్ ఎన్నిసార్లు లేట్గా వచ్చావు అన్ని హాఫ్ డేస్ శాలరీ కట్ చేసేస్తాను. సార్ కావాలంటే రిజిస్టర్ చెక్ చేసుకోండి, ఆన్ టైం ఉంటాయి. అది కూడా ట్యాంపరింగే కదా. బయోమెట్రిక్లో ఏ అదవో నీళ్లు పోసాడు. సార్ బోర్డు నాకన్నా 2000 శాలరీ ఎక్కువ కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను సార్. ఆఫీస్లో జరిగే ప్రతిదానికి నేనే కారణం అంటే ఎలా? మంత్లీ రిపోర్ట్ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. మేము కూడా కష్టపడతాం సార్, ప్లీజ్ గివ్ రెస్పెక్ట్. ఏం కష్టపడుతున్నావు? మార్నింగ్ రాగానే ఫస్ట్ అవర్లో మీటింగ్ అంటారు, సెకండ్ అవర్లో ఫాలో అప్ చేస్తాం, థర్డ్ అవర్లో వాకింగ్ సెటింగ్ చేస్తాం, ఫోర్త్ అవర్ అంతా సర్వీస్ కాల్స్తో అయిపోతాయి. ఆ తర్వాత లంచ్ అవర్ అయ్యాక ఒక టెస్ట్ డ్రైవ్ వెహికల్లో బ్యాక్ సీట్లో పడుకుని చిన్న కునికేస్తాం సార్. 5 గంటలు అయిపోతాయి. రిపోర్ట్ అప్డేట్ చేసి వెళ్ళిపోతాం. షోరూమ్ వాకింగ్స్ తప్ప ఇందులో నువ్వు పీకిందేముంది? ఏంటి సార్ గుర్తించరు? మేనేజర్ సార్, మేడ్ ఇన్ హెల్త్ సార్. ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను కదా, మొఖానికి ఆ కట్టేంటి అని అడగవా? కన్సర్న్ లేదా? నుదుటి మీద ముడతలు కనిపించకుండా బుటాక్స్ చేశారా? నేను నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఆ మైకంలో చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫుట్పాత్ మీద ముష్టాల పక్కన పడుకున్నాను రా. ఏంట్రా పొద్దున్న లగ్గా నన్ను కూడా అడుక్కోవడానికి రమ్మంటది ఏంటి ఆవిడ? మీ ఆవిడ? ముష్టావిడ. అక్కడికి ఆ పక్కన పెద్ద మనిషి న్యాయం అడిగాను, ఆడేమో నన్ను రాయిచి కొట్టేశాడు. ఆడందుకు కొట్టాడు? పిచ్చోడంట. ఇంగ్లీష్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. అయినా నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకేం రైట్స్ ఉన్నాయరా? సార్ త్రిబుల్ రైడింగ్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తారని భయం వేసింది సార్. నన్ను రోడ్డు మీద వదిలేసావు. ఏ లారీయో కొట్టేస్తే నా పరిస్థితి ఏంటి? మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా. యారా ప్రసాద్, నాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందిలా? జరగబోయే అన్యాయానికి దేవుడు ముందే జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నాడు సార్. గాయత్రి, ఈ విషయం తెలుసా? సారాల ముష్టాల పక్కన పడుకున్నారంట. దస్పల్లాలో ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ ఒకేసారి చెప్దాం. అలాగే సార్. నిఖితా కూడా చెప్పమంటారా? ప్రసాద్ మ్యాటర్మని కూడా ఆల్రెడీ నా ప్రొఫైల్ రిజెక్ట్ చేశాడు. చేయాలి కూడా. ఇప్పుడు ఈ విషయం నిఖితాకి తెలిస్తే ముష్టి సార్ అని పిలుస్తుంది. నా జీవితాన్ని అన్యాయం చేయొద్దు ప్రసాద్. అలాగే సార్. సార్ లీడ్స్ ఇస్తానన్నారు కదా. ఈడొకడు జుట్టు ఊడిపోయినోడికి పేలు మందు అమ్ముకునే రకం. నా కస్టమర్తో మాట్లాడుకోండి. నీకేంటి అతనంటే అంత రెస్పెక్ట్? సార్ ఈ మధ్యన షుగర్స్ కట్ చేసి ఫేస్కి సన్ స్క్రీన్ రాస్తున్నాడు సార్. సార్ ఇట్స్ అ డైట్ ప్లాన్ సార్ విచ్ ఇస్ గైడెడ్ బై ద న్యూట్రిషనిస్ట్. నోర్మై, వెళ్ళి పే అవుట్ సంగతి చూడు. సార్కి ఇంగ్లీష్ మాట్లాడితే నచ్చదా? అడిగి రాదు. సూట్ బొక్క. గట్టిగానే ఫీల్ అవుతాడు. పూజ, ఐమ్ సారీ. నేను అలా మాట్లాడడం తప్పే.
సారీ చెప్తున్నాను కదా. మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ప్రసాద్ని అవమానించినందుకు థ్యాంక్స్ చెప్పాలా? వాడప్పుడు తాగున్నాడు. ఎవరు తాగున్నారు? పృథ్వీ. అది పృథ్వీ ప్రాబ్లం, నాది కాదు. అవసరమా నీకిదంతా? పెళ్ళైపోయిన అమ్మాయి వెనకాల పడతావేంట్రా? పెళ్ళైన అమ్మాయి వెనకాల పడినంత బ్యావర్స్ గాని కాదు నేను. తనకి పెళ్ళైందని తెలియక లవ్ చేశాను. కానీ ఇప్పుడు తెలిసింది కదా. సాయిజ, నువ్వు లవ్ చేసిన అబ్బాయికి పెళ్ళైపోతే వెంటనే మర్చిపోతావా? నాకు కూడా టైం పడుతుంది. మీరు తాలిబొట్టు వేసుకోండి లేకపోతే మానేయండి అని పెళ్ళైందని చెప్పండి. పూజ హస్బెండ్ని అవమానించడం నా ఉద్దేశమే కాదు. తను నాకు దక్కలేదన్న కోపం. ఆ రోజు అలా మాట్లాడినందుకు నేను ఇంకా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఏం చేయమంటావు? మీ అబ్బాయిలేంట్రా, మీరు లవ్ చేసిన అమ్మాయి వెనకాల పడతారు, కానీ మిమ్మల్ని లవ్ చేసిన అమ్మాయిని మాత్రం పట్టించుకోరు. ముందది, తర్వాత ఇది. ఎందుకలా? సెకండ్ ఆప్షన్ ఎలాగో బ్యాకప్ ఉంటుంది కదా. థూ. సార్ ఇది నిల్డిప్ ఇన్సూరెన్స్ సార్. అంటే బంపర్ టు బంపర్ కవర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. క్లయింట్తో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అన్నిసార్లు చేస్తావు? ఓనర్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట. ఇంటికొచ్చారు సంజు. శాలరీ ఇంకా పడలేదు రేణు, నీకు తెలుసు కదా. చెప్పాను, వినట్లేదు. ఏదో ఒకటి మేనేజ్ చేయరేను, నేను మళ్ళీ కాల్ చేస్తా. సంజు, హాయ్. హాయ్, రేణు కదా? మ్, లోపలికి రండి, ఆ, కూర్చోండి. ప్రసాద్, ఇంతకు ముందే వద్దాం అనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. పిన్ని గారు, పిన్ని గారా? నీకు అత్తగారు అవుతారు, వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. చూడు పూజ, నన్ను పిన్ని అని పిలుస్తున్నాడు. నీకు రేణు పిన్ని గారిలా కనిపిస్తుందా? తప్పు కదా, ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యావా? మరి అవరా, అందరూ అలానే పిలుస్తారు. ఎలా ఉంటది? కృష్ణమ్మకి గోదారికి తోడెవరమ్మ, మమతల మధురిమ మగువేనమ్మ, ఆ నది కూడా కొండ కోనెలు ఈ దాటాలి. పాట ఎక్కడో విన్నాను. ఏం సినిమా అది? పిన్ని సీరియల్ అంది. ఓ, ప్రసాద్, ఎందుకు అలా ఏడిపిస్తావు? పర్లేదులే, నాకు ఏడవటం కొత్త ఏం కాదు. ఏమైంది? ఏం లేదు. నేను కాఫీ తీసుకొస్తాను. మ్, ఏమైంది నేను? చెప్పు, పర్లేదు. ఆ, నాకు 10,000 ఉంటే అడ్జస్ట్ చేయగలవా? మిగిలింది నేను చూసుకుంటాను. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రేణు. ఇంకా శాలరీ రాలేదు, పైగా రీసెంట్గా జాబ్ జాయిన్ అయ్యాను. ఆ, పర్లేదు, నేను చూసుకుంటాలే. కాఫీ. మీరిద్దరూ మా ఇంటికి ఒకసారి భోజనానికి రావాలి. ఈ సండే? యా. మ్. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ. వెల్కమ్. పూజ, ఆ? మన ఇంట్లో కాఫీ పొడి లేదు కదే. మరి ఎల్లో డబ్బాలో ఉన్నదేంటి? అది అక్వేరియం చేపల కోసం ఉంచిన ఫుడ్డే. ఓ, మరి బాగుందని చెప్పింది. అందుకే పగ తీర్చుకోవడానికి మనకు కూడా భోజనానికి రమ్మంది.
ఇదిగో ఇది తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి ఇవ్వు. వద్దు పూజ. పర్లేదు తీసుకో. పాపం ఎంత కష్టం ఉంటే నీ దగ్గర వచ్చి డబ్బులు అడుగుతుంది. లాస్ట్ హోప్ నువ్వేనేమో. తీసుకోబే. థ్యాంక్స్ పూజ. నైట్ నేను రావడానికి బాగా లేట్ అవుతుంది. బట్ వై? బికాస్ వీ హ్యావ్ ప్రాపర్ ఏ కాక్టైల్ పార్టీ. ఓకే. యప్. వీడి తాగే బోడి ఓసీకి కాక్టైల్ పార్టీ అంట. చాలండి. ఎక్కువైపోద్ది. మందు తాగడానికి ఏదో రీజన్ కావాలి. నాకు లవ్ ప్రాబ్లం, నీకు? చిన్నప్పుడు కాలుష్యం వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుందంటే చాలా బాధపడేవాడిని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. Cheers. చిన్న జంతు కొరికితే సెట్టు. వానొచ్చే ముందు మబ్బులో వస్తాయి, మెరుపులో వస్తాయి. లైఫ్ అంటే అంతే ప్రసాద్. చీది అమ్మ ఏంటి ప్రసాద్ ఎక్కడికి రాయిచ్చే కొట్టగలను. ఓ పెక్క తాగడం, లైఫ్ గురించి కొటేషన్లు చెప్పడం బాకలా. సరే, లైఫ్ గురించి వద్దు, రాజకీయాలు మాట్లాడుకుందాం. ముందు దేవుకోకుండా తిన్న ఇంటికి వెళ్ళండి. బాయ్. రాయ్ ప్రతిసారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావేంటి? నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకోండి. ముష్టాల పక్కన పడుకోవడం మీకు అలవాటే కదా. నా ఓసీ తాగి నాకే సలహాలు ఇస్తున్నాడు వీడు. చచ్చా, మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. హలో. హలో. నిక్కి బంగారం, నేను వరాని. రాంగ్ నంబర్. మీరు కూడా చేసి నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే డ్యూయోలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.